ప్రభు మీరు వాక్యం ద్వారా నాతో మాతో మీరు మాట్లాడినందుకు కృతజ్ఞతలు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్న ప్రభు ఈ సమయంలో జ్ఞాపకం చేయండి. ఆ ప్రభు తండ్రి 6 రోజులు కష్టపడి 7వ రోజు ప్రభు నీ సన్నిధానంలో వచ్చి నేను స్తుతించి నేను ఘనపరిచి నీకు మహిమపరిచి నీకు ఆరాధించున్నాం ప్రభు. నీకు వందనాలు చెల్లిస్తున్నాం యేసయ్య. ఈ సమయంలో జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం యేసయ్య. ప్రభు 6 రోజులు కష్టపడి ఆ 7వ రోజు నీ సన్నిధానంలో వచ్చి అయా నీకు స్తుతించి నీకు ఆరాధించి నీకు ఘనపరిచి మహిమపరచున్నాం ప్రభు. నీకు వందనాలు అయా తండ్రి. నీ వాక్యం చేసి అయా తండ్రి దాని ప్రకారం జీవించడం సహాయం చేయమని అయా కృప చూపమని ప్రార్థన చేస్తున్నాం యేసయ్య. నీకు వందనాలు స్తోత్రాలు కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాం నాయన. విన్న వాక్యాన్ని ప్రభా మా హృదయం ఉంచుకొని అయా మారు మనసు అయా సంపూర్ణమైన మారు మనసు పొంది పాపం విడిచి యేసయ్య నీలోనే సంతోషం సమాధానము కలిగి తండ్రి నీ కోసం బ్రతికిన సహాయం చేయమని నీతిగా యథార్థంగా పరిశుద్ధంగా పవిత్రంగా నీ కోసం బ్రతికిన సహాయం జీవితం నీకే వందనాలు స్తోత్రాలు కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తాం యేసయ్య. మాకు ఒకవేళ ప్రభు తండ్రి రోగం వచ్చినా అయా తండ్రి అది ఒకవేళ డాక్టర్ వల్ల అవ్వచ్చు కాకపోవచ్చు కానీ ఆ రోగము ప్రభా డాక్టర్ చేయలేని పని నువ్వు చేసేవాడు తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తాం. ఈ సంఘాన్ని ప్రభా మీరు మారు మనసు రక్షణ విడుదల మీరు దయచేయండి. నీకోసం బ్రతకాలి నీకోసం జీవించాలి నీకోసం నిలబడాలని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీకు వందనాలు. మా ప్రార్థన నీ చేతులు సమర్పిస్తున్నాం. నీకే మహిమ ఘనత ప్రభావాలు మీరు ఒక్కరే పొందుకోమని సహాయం చేయమని ప్రార్థిస్తూ యేసే మా ప్రార్థన నీ పాత సన్నిధానం సమర్పిస్తూ ఆయన నీ వాక్యం కేంద్ర మా రుచి తెలిసి మా బ్రతుకు మార్చి మా జీవితం మార్చుకొని నీ కోసం నీతిగా పంచుతా బతుకుని సహాయం కిమితో యేసుని పెద్దతే ప్రార్థన తుగితాలకును తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. హల్లెలూయా.